శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా అనగా, వృషభ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యాలు 5, అవమానాలు 4. ఈ యొక్క వృషభ రాశి వారు గురుడు 2, 3 స్థానాలందు శని లాభంలో ఉండడం వల్ల ముందు మీరు ఏదైతే రాదు, నా వల్ల కాదు అనుకున్నటువంటి పనులు ఆటంకాల్లో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా కొంచెం నలిగేటువంటి అవకాశం ఉన్నా ఎవరో ఒకరు ఆ సమయానికి వచ్చి మీకు చేయూదివ్వడం, భగవన్ మానవ రూపంలో నన్ను ఆదుకుంటున్నాడు అనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరుగుతూ ఉంటుంది. పైగా ఈ వృషభ రాశి వారు ధనాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సరైన మార్గం చూపించేటువంటి మీ పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవ్వడం, వాటి వల్ల మీరు ఒక స్థాయిలోకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. పైగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మీ మాట తీరును మార్చుకుంటారు. నలుగురితో ఏ విధంగా మాట్లాడాలి, నేను ఇలా ఉంటే నన్ను ఎవరు ఆదరించట్లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటారు. వచ్చేటువంటి ఆగస్టు నుంచి కూడా వీరికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. రాజకీయ పరంగా కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులకి కాస్త జ్ఞాపశక్తి తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. పైగా మీరు చదువులో కంటే ఇతర రంగాల్లోనే మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా దాని మీదే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో కానీ, సినీ పరిశ్రమల్లో కానీ, సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు ప్రథమాంకంలో. ద్వితీయాంకంలో ఈ ప్రథమాంకం కంటే ద్వితీయాంకం అద్భుతంగానే ఉంటుంది. ప్రథమాంకంలో కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్న ద్వితీయాంకంలో నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. రైతుల విషయానికి వస్తే ప్రథమాంకంలో 2 పంటలు కూడా అక్కడికక్కడ పెట్టుబడి సరిపోతుంది. ద్వితీయాంకంలో మాత్రం మీరు లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ద్వితీయాంకమైనటువంటి ఆగస్టు తర్వాత మాత్రమే వెచ్చించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక బంగారు ఆభరణాల కొనుగోలు, స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటివి ప్రథమాంకంలో మాత్రం, అంటే జూలై వరకు కూడా మీరు కొన్నవే ఆస్తులుగా చెప్పవచ్చు. ద్వితీయాంకంలో కొన్నటువంటి ఏది కూడా మీరు నిలబెట్టుకునే అవకాశం గోచరించడం లేదు. పైగా ఈ వృషభ రాశి వారికి మీ యొక్క స్థితిగతులను చూసి ఏడ్చేటువంటి నరఘోష ప్రభావం ఎక్కువగా ఏర్పడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రథమాంకంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విసుగుతో కూడుకున్న అనారోగ్యం అనేది జరుగుతూ ఉంటుంది. ద్వితీయాంకంలో మాత్రమే కలిసి వస్తుంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితుల్లో రాదు. ద్వితీయాంకమైనటువంటి అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీకు స్థిరాస్తులు కానీ, తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తులు కానీ, ఆర్థికంగా కానీ నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ వృషభ రాశి వారు అందరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీ మాట తీరు మార్చుకోవాలని మీరు స్వయం కృప అపరాధాన్ని తెలుసుకుని మీ విధి విధానాలను మార్చుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చూడనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు దర్శించడం అనేది వృషభ రాశి వారు చేస్తారు. పైగా వృషభ రాశి వారు
నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు ద్వితీయాంకంలో ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ద్వితీయాంకంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మిత్రులు కాదు, అలా అని చెప్పి మనల్ని వీక్షించే వాళ్ళు మన శత్రువులు కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ద్వితీయాంకంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసి షూరిటీలు పెట్టించుకుని ఐపీలు పెట్టి ఆ యొక్క భారం అంతా కూడా మీ మీద వేసేటువంటివే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇతరులు నమ్మేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. పాత స్నేహితులు పునరుద్ధరీకరణ అయితే మాత్రం వాటిని కొనసాగిస్తూ ఉండండి. అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృషభ రాశి వారు ఈ నెలంతా కూడాను మీరు మీ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకుంటూ ఉండండి. మీ విధి విధానాల్లో ఎప్పుడూ కూడా మీ పాత విడిచిపెట్టినటువంటి స్నేహితుల వల్లే మీరు లాభపడేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. పైగా ఈ వృషభ రాశి వారు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. చందనాన్ని ధరించండి. తులసి మాలని కనుక మెల్లో వేసుకుంటూ ఉండడం వల్ల వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైంలో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.